ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి శంబాల. ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ చూడడం జరిగింది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పవస్తే, శంబాల అనే ఒక విలేజ్ లో ఒక గ్రహ శకలానికి సంబంధించిన ఉల్క ఆ ఊర్లో పడిద్ది. సో ఆ ఉల్కని టెస్ట్ చేయడానికి ఈ మూవీలో హీరోయిన్ ఆది సాయి కుమార్ అలియాస్ విక్రమ్ శంబాల్ అనే విలేజ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ లో ఆ విక్రమ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అలాగే ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి శాస్త్రం గొప్పదా సైన్స్ గొప్పదా అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోయినప్పటికీ ఓవరాల్ మూవీ మొత్తం 90s లో జరిగే స్టోరీ. సో ఆ అట్మాస్ఫియర్ ని ప్రాపర్ గా క్రియేట్ చేయలేదనే ఫీలింగ్ నాకైతే కలిగింది. అండ్ అలాగే ఈ మూవీ నా పరంగా ఎలా ఉందంటే, ఈ మూవీ నా పరంగా ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్తాను. ఎందుకంటే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగుంది, ఇంటర్వెల్ పోర్షన్ క్లైమాక్స్ పోర్షన్ నాకు ఎంగేజ్ చేసినాయి. ముఖ్యంగా సాయి కుమార్ గారి డబ్బింగ్ ఈ మూవీకి మరో పాజిటివ్ అన్నమాట. అండ్ అలాగే ఆది సాయి కుమార్ గారి స్క్రీన్ ప్రజెంట్, తన యాక్టింగ్, తన మీద ఫైట్ సీన్స్ మూవీకి ఒక మంచి వైబ్ ని క్రియేట్ చేసినాయి. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా మూవీకి కొంత అట్రాక్షన్ గా నిలిచి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయినప్పటికీ ఈ మూవీలో నెగిటివ్స్ లేవా అంటే, మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఎమోషన్స్ అండ్ అలాగే డ్రామా అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ థీమ్ వచ్చేసి అంటే శాస్త్రం గొప్పదా సైన్స్ గొప్పదా ఆ పాయింట్ ని ఇంకా బాగా చెప్పుంటే బెటర్ గా ఉండేది. ముఖ్యంగా ఈ మూవీలో సాయి కుమార్ గారు శాస్త్రంలో సైన్స్ ఉంటుంది, సైన్స్ లో శాస్త్రం ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట. బట్ ఆ టాపిక్ సంబంధించి ఈ మూవీలో సీన్స్ లేకపోవడం నాకు కొంత మైనస్ అనిపించింది. అండ్ అలాగే ఈ మూవీలో ఒక ఊర్లో ప్రాబ్లం అయితే వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని శాస్త్రం అండ్ అలాగే సైన్స్ ఈ రెండింటిని యూజ్ చేసి ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశారు అనే పాయింట్ల మీద వెళ్ళుంటే బాగుండేది అనమాట. బట్ ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ని ఎలా కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి మూవీని ఏదో ఫోర్స్ఫుల్ గా క్లోజ్ చేసిన ఫీలింగ్ నాకైతే కలిగింది. అండ్ అలాగే ఒకనొక సిచ్యువేషన్ లో మన హీరోయే సో శాస్త్రం గొప్పదని ఒప్పుకుంటాడనమాట. సో ఆ సీన్స్ అనేవి ఇంకొంచెం ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేస్తుంటే బెటర్ గా ఉండేదని నాకైతే అనిపించింది. అండ్ అలాగే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ ని వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి మనకి ప్రజెంట్ చేశారనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఎందుకంటే స్టోరీ పాయింట్ లో అంత డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అంతే ఇన్ఫర్మేషన్ తో రిమైనింగ్ మూవీని కూడా క్యూరియాసిటీతో ఎంగేజింగ్ గా మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది అనమాట. బట్ సో ఎగ్జిక్యూట్ కి వచ్చే వాటికి సో అంత ఇంట్రెస్ట్ చూపించలేదనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అంటే ఓవరాల్ మూవీలో మెయిన్ గా ఏంటి, స్టోరీ పాయింట్ ని ముందే చెప్పేయడంతో సో కొన్ని పోర్షన్స్ లో మూవీ అనేది కాస్త బోర్ అండ్ అలాగే సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఇంటర్వెల్ పోర్షన్ అనేది బాగున్నప్పటికీ బట్ ఇంటర్వెల్ లో క్రియేట్ చేసిన సిచ్యువేషన్ సెకండ్ హాఫ్ లో సేమ్ అదే సిచ్యువేషన్ ని రిపీటెడ్ గా క్రియేట్ చేయడం వల్ల సో సెకండ్ హాఫ్ అనేది కాస్త డౌన్ అనే ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది అనమాట. సో ఈ మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్యూరియాసిటీగా ఒక ఇంట్రెస్టింగ్ గా తీసుకువెళ్ళిపోయారు. అండ్ అలాగే ఈ మూవీలో కొందరు క్యారెక్టర్స్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్ గా ఉండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా ఒక మిస్టరీ అండ్ అలాగే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ శంబాల మూవీ అనేది చాలా బాగా నచ్చింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా ఆది సాయి కుమార్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక హీరోయిన్ గారైన అర్చన అయ్యర్, స్వాసిక్ సో వాళ్ళ క్యారెక్టర్స్ లిమిటెడ్ గా ఉంది, వాళ్ళ స్క్రీన్ స్పేస్ కూడా లిమిటెడ్ గానే ఉంది. బట్ సో వాళ్ళ యాక్టింగ్ అనేది ఈ మూవీకి కొంత పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా యాక్టర్స్ గురించి చెప్పుకోవస్తే మెయిన్ గా మంగళవారం మూవీలో ఒక గుడ్డోడు క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ ఇంటర్వెల్ లో తన మీద వచ్చే సీన్స్, తన యాక్టింగ్ అనేది ఈ మూవీకి ఒక హైప్ అని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ విషయానికి వస్తే వాళ్ళ యాక్టింగ్ అనేది నా పరంగా సోసగుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి శంబాల మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చేటైతే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.